వివేక్ గారు ప్లీజ్. Arvind sir, hi. And first of all, big congratulations, sir. Single team అందరికి చాలా పెద్ద కంగ్రాట్స్. అండ్ కార్తిక్ సార్ అండ్ యువర్ డాటర్ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్. విశాల్ గారు, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్. కేతిక, ఇవానా, వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్. అండ్ కిషోర్ గారు, మీరు అన్బిలీవబుల్ అండి. అంటే మీరు ఏ క్యారెక్టర్ చేసినా ఒకసారి అలా నవ్వుతూ చూస్తూ ఉండిపోవద్దు అవుతుంది. సో యాక్చువల్గా యు ఆర్ ఎ సర్ప్రైజ్ ఇన్ ఎవ్రీ ఫిలిం యాక్చువల్లీ. సో ఎప్పుడు పనిచేయడం కుదరలేదు, బట్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్. ఈ సింగిల్లో అయితే మీ ఇద్దరి టైమింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ప్రభాస్ సీను గారు, అందరికీ టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. విష్ణు గురించి ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా, విష్ణు ఎలా అంటే ఇప్పుడు నా గురించి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది విష్ణు గురించి మాట్లాడదాం అంటే. సో అందుకనే ఎక్కడో మొహమాటంగా దాటేద్దాం అని చెప్పి అనిపిస్తుంది. ఈసారి ఆ మొహమాటాన్ని దాటి ఏమైనా చెప్దామని చెప్పి అనుకుంటున్నాను యాక్చువల్గా. సో విష్ణు ఫిలిం సక్సెస్ అయితే ఇక్కడ కూర్చున్న అందరు డైరెక్టర్స్ వచ్చేసరికి వాళ్ళ ఫిలిం సక్సెస్ అయినట్టు భావిస్తారు జెన్యూన్గా. ఎందుకంటే హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. నాకు ఇంకా గుర్తు, నేను మెంటల్ మధ్యలో సినిమా చేశాను. రెండో సినిమా బ్రోచే కథ చెప్తుంటే దగ్గర 4 నుంచి 5 ప్రొడ్యూసర్లకు ఎవరికి నచ్చలేదు ఆ సినిమా. అర్థం కాలేదు కొంతమందికి. నాకేమో అదే చేయాలని ఉంది. లేదు నువ్వు రామ్ కమ్స్లో బాగా చేస్తున్నావు కదా అని చెప్పి అన్నారు. అయితే ఇంకా ఏంటి కథ పక్కన పెట్టేయడమేనా ఇంకా అని చెప్పి అనుకున్నప్పుడు, భయ్య వచ్చేసరికి మీకు ఈ కథ చేయాలని ఉంది కదా, నేను ప్రొడ్యూసర్ని తీసుకొస్తా అని ఆయన ప్రొడ్యూసర్తో కూర్చొని ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నా రెమ్యునరేషన్ ఇవన్నీ పక్కన పెట్టండి, వీడు అనుకున్నట్టుగా సినిమా అయితే చేయాలి, ఇది ఫస్ట్ థింగ్ అని చెప్పారు. ఈరోజు బ్రోచేకి చాలా అప్రిషియేషన్ వస్తుంది, చాలామంది చాలా బాగుందని చెప్పి అంటారు. బట్ ఆన్ పేపర్ బ్రోచే అనే స్క్రిప్ట్ని ఫస్ట్ నమ్మింది ఆయన. భయ్యా బ్రోచే వల్లే నాకు అంటే సుందరానికి వచ్చింది, అంటే సుందరానికి వల్లే సరిపోదా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు బ్రోచే అనే సీడ్ వల్లే నేను కొంచెం ఆడియన్స్కి దగ్గర అయ్యాను. సో ఆ సీడ్ ఫస్ట్ నమ్మింది మీరు. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ నేను మామూలుగానే వచ్చాక కొంచెం కెరీర్ గురించి ఎక్కువ భయపడుతుంటాను. మెంటల్ మెల్లో అప్పుడు, భయ్యా ఈ సినిమా ఫ్లాప్ అయితే నా పరిస్థితి ఏంటి, బ్రోచే ఫ్లాప్ అయితే నా అన్ని కథలు చెప్తూ భయపడుతుంటే, అరే నువ్వు వెళ్ళి నీకు నచ్చిన సినిమాలు చెయ్యి, ఒకవేళ ఫ్లాప్ అయిందంటే కనుక నేనున్నా. అంతా నువ్వు ఇంకా కంప్లీట్గా పూర్తిగా రంగనాకిపోయిన స్టేజ్లో ఉన్నప్పుడు నేను అనేవాడిని ఒకడున్నా, నన్ను హీరోగా పెట్టి నా ప్రొడక్షన్ హౌస్లో వచ్చేసరికి నేను సినిమా తీస్తాను అని చెప్పి ధైర్యం ఇచ్చిన మనిషి వచ్చేసరికి విష్ణు. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ సక్సెస్ వచ్చేసరికి ఇది మా అందరి సక్సెస్. మా సినిమాలు కొంచెం లేట్ అయినా మీరు త్వరగా సినిమాలు తీస్తే మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి మీలాగే అని చెప్పి కోరుకుంటున్నా. అండ్ కంగ్రాట్స్ సింగిల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. తిరుమల కిషోర్